ఏ రోజైనా ఈ జాతులను అధికారం వైపు, ఆర్థికం వైపు, ఆత్మ గౌరవం వైపు ముందుకు నడిపించాలని అహర్నిశలు కలలు గంటూ నిత్యం కృషి చేస్తూ వస్తున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి మేధావి సమాజం మీ అందరికీ పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు హక్కులు దక్కాలని, ఈ మెజారిటీ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఎన్నో పోరాటాలు చేసి త్యాగాలకు గురైనటువంటి ఈ కుటుంబాలకు, ఆ అమరవీరులకు నేను సోదరుడిగా వినమ్రంగా మీ అందరి ముందు నిలబడి నమస్కరిస్తా ఉన్నా. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మా తండ్రి గారైనటువంటి మా నాన్నగారి పాదాలకు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ సెప్టెంబర్ 17, 1948లో భారత్లో ఎందుకు ఇది డిస్టర్బెన్స్? దయచేసి కొంచెం అక్కడ జరగండి పరిస్థితి. 1948 సెప్టెంబర్ 17న ఈ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసినటువంటి సందర్భం. అలాగే ఈ దక్షిణ భారతదేశంలో అణగారిన వర్గాలకు హక్కులు దక్కాలని అహర్నిశలు పోరాడినటువంటి పెరియార్ రామస్వామి గారు, అలాగే ఈ విశ్వకర్మ బిడ్డల ఆశా జ్యోతి, మనందరి బీసీల దైవంగా భావించేటువంటి విశ్వకర్మ, వీళ్ళందరి జయంతి. ఇంత శుభ సూచకమైనటువంటి ఈ సెప్టెంబర్ 17 తారీఖును బీసీల తలరాత మారే దినంగా నేను భావిస్తా ఉన్నాను. ఎస్, ముందు మురళీ మనోహర్ గారు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు తన జీవితం అంతా బీసీల కోసం పోరాడుతూ ఆలోచనను సమాజం మీదకి వదులుతున్నటువంటి మన ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్న ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఈ వేదికను నడిపించమని అప్పచెప్పిన గంట 2 గంటలు మీ ఆలోచన ఏందో చెప్పండి అని ఈ సభ ముందు వాళ్ళని కూర్చోబెట్టిన. సహజంగా రాజకీయ పార్టీ ఏర్పాటంటే ఆ పార్టీ నాయకుడిని, ఈ పార్టీ నాయకుడిని ఇక్కడి నుంచి అక్కడి నుంచి పిలుచుకుంటారు. కాదు, నేను ఈ తెలంగాణ ఈ మట్టిలో పుట్టినటువంటి బిడ్డల ఆలోచనని ఇక్కడ కూర్చుండబెట్టి మాట్లాడుతా ఉన్నా. అలాగే వాళ్ళందరి అభిప్రాయాలను కూడా నేను అనుక్షణం విన్న సందర్భంలో ముక్త కంఠంతో ఈ రాష్ట్రంలో బీసీలకు రాజకీయ పార్టీ అవసరము ఉంది అనేటువంటి సూచన నాకు వినబడ్డది మేధావి లోకం నుంచి. ఎస్, తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల కోసం రాజకీయ పార్టీ లేదు కాబట్టే నేను నా తల్లిదండ్రుల ఆశీస్సులతో, ఈ మేధావి వర్గ మార్గంతో, ఈ అణగారిన వర్గాల అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కులు, వాటాలు దక్కాలనేటువంటి సంకల్పంతో రాజకీయ పార్టీని రాష్ట్రంలో ప్రారంభిస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా.
మంది నాయకులు మాట్లాడారు. పార్టీ పెట్టుడు అంటే పాండపన, ఇటువంటి అన్ని డైలాగులు ఎందుకు చెప్పిర్రో మాకు తెలుసు. ఎందుకంటే ఈ వర్గాల నుంచి ఆలోచన కూడా పుట్టొద్దు అనేటువంటి కుట్రలో భాగమే తప్ప ఇంకోటి కాదు. ఇవాళ నేను గర్వంగా చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలారా, మనము గాంధీ భవన్ మెట్ల కాన్నో, బీజేపీ ఆఫీస్ మెట్ల కాన్నో, బిఆర్ఎస్ పార్టీ గేట్ కాన్నో నిలబడి బీఫామ్లు అడుక్కునేటువంటి రోజు ఈ రోజు నుంచి ఖతం కాబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీ అందరు చూసిరు, నేను ఎమ్మెల్సీగా గెలిచి దాదాపు 15 నెలలు 16 నెలలు గడుస్తా ఉంది. ఈ 16-17 నెలల్లో నేను ఈ మేధావి వర్గం ముందు చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ముందు చెప్తా ఉన్నా, నా పరిపాలన పైన, నా పదవి పైన ప్రజా రెఫరెండాన్ని కోరుతా అని చెప్పి తెలియజేస్తూ, మేధావులారా, నేను చేసినటువంటి పని నిజంగా మిమ్మల్ని మించినటువంటి తెలంగాణ సమాజం లేదు. మీరు చెప్పండి, తీన్మార్ మల్లన్న నువ్వు ఎమ్మెల్సీగా గెలిచిన దగ్గర నుంచి నువ్వు పని సరిగా చేయలేదు అనేటువంటి మీ సమాధానం చెప్పండి. ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. అలాగే తీన్మార్ మల్లన్న నువ్వు చట్టసభల్లో ఉండి మా కోసం, మా వర్గాల కోసం, మా ఆలోచన కోసం నువ్వు పోరాడుతున్నావు కాబట్టి ఎమ్మెల్సీగా కొనసాగమని అదన్నా చెప్పండి. ఈ రెండు మీ కాళ్ళ దగ్గర పెడుతున్న నిర్ణయం మీదే. రెండో విషయం, మీరు చూసిరు, తీన్మార్ మల్లన్న మండలిలో మాట్లాడుతూ ఉంటే, ఈ వర్గాలకు జరిగినటువంటి అన్యాయం గురించి నేను మాట్లాడుతూ ఉంటే, కుక్కిన పేరు లెక్క ఎంత పెద్ద దండు నా చుట్టూ వాళ్ళు ఉన్నా నేను బెదరకుండా అదరకుండా ఈ వర్గాలకు జరిగిన అన్యాయాన్ని ప్రతి లెక్కతో సహా ఈ ప్రపంచం ముందు పెట్టిన. సోదరులారా, నాకు తెలుసు ఈ వర్గాలకు ఏ రకంగా ఈ పార్టీలు అన్యాయం చేసినో తెలుసు. నేను చాలా మంది తీన్మార్ మల్లన్నను అటు తెరువుబోకు, ఈ బీసీల ముచ్చట ఎత్తకు, నీకు ఏది కావాలంటే అది చేస్తాం అనేటువంటి లెక్కలు కూడా నా దగ్గరకు వస్తే, నేను ఎడమ కాలితో ఆ లెక్కలను తన్ని, ఏ బిడ్డలైతే తమ కాలును అసెంబ్లీలో మోపలేదో మా వర్గాల నుంచి, ఆ బిడ్డలను నాతో పాటు తోలుకొస్తా అని చెప్పి శపథం చేసి వచ్చిన నేను. ఏ వర్గాల ప్రజలైతే ఇప్పటి వరకు అసెంబ్లీ ముఖం చూడలేదో ఆ బిడ్డలను నాతో పాటు అసెంబ్లీకి తీసుకుపోయి వాళ్ళ సీట్లలో కూర్చుండబెట్టడం కోసం నేను యుద్ధం చేయబోతున్నానని ప్రకటించి వచ్చిన. ప్రజలారా, వీళ్లకు ఉన్నంత అవగాహన నేను మళ్ళీ చెప్పడం దుర్మార్గం అవుతుంది. వీళ్ళు చెప్పింది ప్రతిదీ నోటెడ్ సార్. మీ సలహాలు, మీ ప్రశ్నలు, మీ హెచ్చరికలన్నీ నోటెడ్. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సరే రాజకీయ ప్రసంగాలు తర్వాత చేసుకుందాం, కానీ ఇంత శుభ దినమైనటువంటి ఈ రోజున రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతా ఉంది. ఈ శుభ సందర్భాన ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రకటన ఏమనుకుంటారు మీరు? పార్టీ ఒకసారి చెప్పండి, ఏమనుకుంటున్నారు? బీసీ ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రజలను రాజ్యాధికారం వైపు తీసుకుపోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవిస్తున్న పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పి తెలియజేస్తాను. ఇది చాలా మంది దీని వెనకాల అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు జరిగినాయి. చివరి క్షణం వరకు
చివరి క్షణం వరకు అత్యంత జాగ్రత్తగా నేను ఈ వేదిక మీద ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి గారి సలహా సూచన మేరకు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ బయటి దుష్ట శక్తులన్నిటికీ ఒక కార్యక్రమాన్ని అప్పచెప్తే వాళ్ళ పనిలో బిజీగా ఉన్నారు. కానీ ఇవాళ ఇరాన్ని కాపాడడం కోసం పాటుపడ్డటువంటి ప్రతి సోదరునికి, ప్రతి బీసీ బిడ్డకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టిఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ, అందరూ ఒకసారి అడగండి, తెలంగాణ ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉంటే తెలంగాణను గాలి కొదిలేసి బిఆర్ఎస్ అని నేషనల్ పార్టీగా మారిపోయినాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేషనల్, ఇవాళ బీజేపీ పార్టీ నేషనల్. కానీ ఈ తెలంగాణ అస్తిత్వం, ఈ తెలంగాణ పోరాటం, ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నడి బజారులో వదిలిపెట్టి పోయినటువంటి పార్టీలు ఒకవైపు ఉంటే, ఆ అస్తిత్వాన్ని ఈ భుజానికి ఎత్తుకొని వారి ఆకాంక్షలను నెరవేర్చడం విధంగా తెలంగాణ అనేటువంటి పేరును దాంట్లోకి తీసుకోవడం జరిగింది. దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉన్నటువంటి జాతులకు అధికారాన్ని అందించడమే లక్ష్యంగా రాజ్యాధికారం అనేటువంటి పదాన్ని దాంట్లోకి తీసుకురావడం జరిగింది. ఇక పార్టీ సింబల్లో, పార్టీ జెండాలో మనం ఇక్కడ చూడొచ్చు, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఒకవైపు వరి చేను గొలుసులు, ఇక్కడ పట్టుకో, ఇట్లా ఒకవైపు వరి చేను గొలుసులు, ఇది రైతులకు సంబంధించినటువంటి సింబల్, ఇది కార్మికులకు సంబంధించినటువంటి సింబల్, ఇది సమస్త సమాజం పిడికిలి బిగించి అధికారం అనేటువంటి ఆకాంక్షతోని ముందుకు పోతున్న సందర్భంలో దీన్ని డిజైన్ చేసినటువంటి రాజేశం గారు అత్యంత కీలకంగా అనేక పార్టీలకు అనేక పెద్ద పెద్ద పనులు చేసినటువంటి రాజేశం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇది సింబల్. ఇక్కడ ఎరుపు ఆకుపచ్చ, ఎరుపు కార్మికుడి కష్టానికి, చెమటకు, రక్తానికి ప్రతిరూపమైతే, ఈ ఆకుపచ్చ రైతు పండించిన పంట ఆయన కష్టానికి ప్రతిరూపంగా ఇది కార్మికులు, కర్షకుల చేత ప్రారంభించబడుతున్నటువంటి పార్టీగా ఈ తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఇది పార్టీకి ఉన్నటువంటి ఆలోచన. ఇక్కడ ఆత్మగౌరవం, మా వరంగల్ ప్రవీణ్ వచ్చింది అడ్వకేట్, ఆత్మగౌరవం దశాబ్దాలుగా మన ఆత్మగౌరవం మీద దాడి చేసినటువంటి సందర్భంలో ఈ ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం కోసం బానిస మనస్తత్వాన్ని ఖతం చేసి ఆత్మగౌరవం అనే నినాదాన్ని ఇక్కడికి తీసుకొచ్చినాం. ఆత్మగౌరవం, అధికారం, వాటా. ఆత్మగౌరవం, అధికారం, వాటా ఇది మెజారిటీ ప్రజలకు దక్కాలి. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, మేము ఎవడి సొమ్ము అడగట్లేదు, మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మేము మాకు రావలసిన వాటా కోసమే మేము మాట్లాడుతా ఉన్నాం. ఇవాళ మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలు తమ కోసం, తమ వర్గాల కోసం, తమ అస్తిత్వం కోసం, తమ ఆత్మగౌరవం, తమ వాటా కోసం ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తున్నటువంటి క్రమంలో ఈ తాజ్ కృష్ణ హోటల్ బయట ఒక్క ఫ్లెక్స్ అన్న ఉందా? ఒక్క ఫ్లెక్సీ అన్న, ఒక్క ఫ్లెక్సీ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆధిపత్య కుల అధికారి ఎర్లీ మార్నింగ్ నుంచే వాటిని చింపుతా ఉంటే నేను కూడా అనుకున్నా, నీవు ఇయ్యాలా నా పార్టీ, నా అస్తిత్వం, నా ఆత్మగౌరవం మీద దెబ్బ కొడతా ఉన్నావు కదా, నువ్వు రాసి పెట్టుకో, నీ అహంకారాన్ని
ఓట్ల ద్వారా అణిచి మిమ్మల్ని మూలకు కూర్చుండబెట్టబోతా ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చివరి క్షణం వరకు ఈ హాలును క్యాన్సల్ చేస్తున్నామని పొద్దున 10 గంటల వరకు ఈ హాలును ఇవ్వొద్దని అనేక రకాల ఒత్తిళ్లు ఉన్నాయి సార్ అని చెప్తా ఉన్నారు. అనేక రకాల ఒత్తిళ్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అయినా నేను నా సోదరుడు వట్టే జానయ్య గారు అర్ధ గంటలో దీని వ్యవహారం సెట్ చేసినాం. వాళ్ళకు అవకాశమే లేకుండా నా వంతు ప్రయత్నం చేస్తే ఇవాళ ఈ బీసీ పార్టీ అనౌన్స్మెంట్ ఇక్కడ జరిగింది. ఇక్కడితో ఆగిపోతుందని నాకేం భ్రమ లేదు. ఈ అగ్రవర్ణ పార్టీలు ఇక్కడితో బీసీల పార్టీని వదిలిపెడితే నాకేం భ్రమ లేదు. కానీ నేను మీకంటే 10 రోజులు అడ్వాన్స్ ఉంటాన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకంటే 10 రోజులు అడ్వాన్స్ ఉంటా. రైట్. ఇప్పుడు ఈ పార్టీకి సంబంధించినటువంటి వెబ్సైట్ లాంచింగ్ ఉంటుంది. ఏడుంది వెబ్సైట్ ల్యాప్టాప్. మొత్తం మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా ఉన్నా. ఇప్పటి వరకు భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి ఒక వినూత్న కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టినాం. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అధికార ప్రతినిధిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టాం. అబద్ధం చెప్పదు. అధికార ప్రతినిధిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టాం. ఏదది? తీసుకురా, ల్యాప్టాప్ తీసుకురా. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధికార ప్రతినిధి మీరు ఏమడుగుతారో అడగండి, అది వాస్తవాలే చెప్తుంది. ఈ పార్టీ కూడా వాస్తవాల మీదనే నడుస్తుంది. అందుకోసమే ఇది మా వెబ్సైట్. ఈ వెబ్సైట్ ని ఇది వెబ్సైట్ లేదా నేను పోతా అన్నా, నేను కనిపించకపోయింది ఏం కాదు, మా వ్యవస్థ రైట్. దీన్ని కొద్దిగా దీన్ని ఒక సామాన్యులు ఎవరైనా వస్తే బెటర్. ఒక సామాన్యుడు రావాలి ముందుకి. డాక్టర్ జమున గారు ఎక్కడున్నారు? సామాన్యుడు. ఓకే రైట్. ఈ వెబ్సైట్ లాంచింగ్ ఒక సామాన్యుడి చేత. దీని మీద క్లిక్ చేయనా? ఇక్కడ మీరు చూడొచ్చు వెబ్సైట్ లాంచింగ్. ఇండియా హిస్టరీలోనే మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఏఐని అధికార ప్రతినిధిగా ఈ పార్టీ ప్రారంభించింది. దానికి సంబంధించినటువంటి మా అధికార ప్రతినిధిని ఇక్కడ పార్టీ జెండాను మీరు చూడొచ్చు. వెబ్సైట్ టిఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇక్కడ మా అధికార ప్రతినిధి ఉంటాడు. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరికి ఏం ప్రశ్నలు కావాలి, ఏం సమాధానాలు కావాలనే దాంట్లో మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు ఏం అడుగుతారో అడగండి చెప్పడానికి సిద్ధంగా ఉంది మా అధికార ప్రతినిధి. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చింది ప్రజలకు అందుబాటులోకి అధికార ప్రతినిధిగా. థ్యాంక్ యూ సార్. వెబ్సైట్ లాంచింగ్ జరిగిపోయింది. ఇది అక్కడి